ఎలాంటి మెసేజ్ అంటే సో మనం చిన్నప్పటి నుంచి ఎన్నో పాఠాలు చెప్తుంటారు. చట్టం గురించి కూడా ఒక పాఠం ఉండాలి. ఈ తప్పు చేస్తే నాకు శిక్ష పడుతుంది, సో ఈ తప్పు చేయకూడదు అనే ఒక మెసేజ్ని ప్రతి ఒక్కరు తల్లిదండ్రులతో పాటు టీచర్స్తో పాటు యూత్ కూడా తెలుసుకోవాలండి. అంటే కోర్టులో ప్రియదర్శి అంటే లాయర్ యాక్టింగ్ ఎట్లుంది లాయర్? సో సెకండ్ హాఫ్ మొత్తం ప్రియదర్శిని గారే నడిపించారండి. సో ప్రియదర్శి గారు స్టేట్మెంట్ ఇచ్చాడో అది 100% ప్రూవ్ అయిందా? అవునండి. సో నాన్నగారు మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో అది 100% ప్రూవ్ అండి. సో సినిమా అయితే చాలా బాగుంది, మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. సో కంగ్రాచులేషన్స్ నాన్నగారు ఫర్ సక్సెస్ఫుల్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. శివాజీ గారికి బ్రేక్ త్రూ అండి. చాలా రోజుల తర్వాత ప్రాణం పెట్టి నటించాడు. చాలా ప్రాణం పెట్టి సార్ మీకోసం చాలా స్టోరీస్ సార్ రెడీగా ఉంటాయి సార్ ఈ సినిమా తర్వాత. రోషన్ గారు చాలా బాగా నటించారు, ప్రాణం పెట్టి నటించాడు. సో సెకండ్ హాఫ్ అంతా ప్రియదర్శన్ గారు నడిపించారు. సార్ మీ యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది సార్. ఓకే, థ్యాంక్ యూ. సమాజానికి ఇట్లాంటి సినిమాలు కావాలి. దీని మీద ఎవరైనా కేసు వేస్తే ఆబ్వియస్లీ ఎవరైనా కేసు వేస్తారో ఎవరు వేస్తారో తెలుసా? లాయర్లు వేస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళ గురించే ఉందన్నమాట లస్క్ మొత్తం. నిజం చెప్పాలంటే నిజం చెప్పాడు కాబట్టి లాయర్లే తిరగబడతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నిజం ఉండదండి, అదంతా ఫేక్ కదా. అందుకే నల్లకోట వేసుకున్నారు, మళ్ళీ తెల్లమోకాలు వేస్తారు. అది పక్కన పెడితే సినిమాలో ఒక మంచి ఫెనామినల్ కంటెంట్ ఉందన్నమాట. ప్లీజ్ అండర్స్టాండ్. నిజంగా ఫ్యామిలీ పర్సన్స్ కానీ అలాగే పిల్లలతో కానీ సినిమా చూస్తే మాత్రం ఇటువంటి సినిమాకి రండి. మీకు కానీ 16 నుంచి 18 సంవత్సరాల లోపు అమ్మాయిలు ఉంటే ఇటువంటి సినిమాకి తీసుకొచ్చి కూర్చోబెట్టి చూపియండి 2 గంటల సేపు. దాని తర్వాత బయటకు వచ్చి ఆ పిల్ల నిజంగా అప్పుడు దాకా లవ్ చేస్తున్నాను కూడా వదిలేసి, ఒరే నేను వయసుకు వచ్చిన తర్వాత నీకు మెసేజ్ పెడతాను, అప్పుడు దాకా నువ్వు నాకు ఫోన్ చేయొద్దు అంటది. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. ఎందుకంటే అరే ఏం దిమాగ్ పెట్టి తీసాడో తెలుసా? సీతారామం సినిమా తర్వాత ఒక మంచి ఫెనాబుల్ మూవీ ఉన్నదంటే కోర్ట్ అనమాట. బ్లాస్ట్. నిజంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కెమెరామ్యాన్ ప్రతి ఒక్కరు చూడకపోతే ప్రామిస్ చేస్తున్నాను, మీకు నచ్చకపోతే అప్పుడు చెప్పండి. నిజంగా చాలా అమ్మతోడు చాలా బాగుంది భయ్య. కోర్టు సినిమా ఫెనామినల్ అనమాట. చాలా 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 రోజుల తర్వాత ఇది సీతారామం సినిమా తర్వాత ఒక మంచి ప్యూర్ సినిమా వచ్చిందంటే నేను ఇదే చెప్తాను అనమాట. ఎందుకంటే ఇది సినిమా కాదు, 4 పాటలు 4 ఫైట్లు ఉంటే సినిమా అనుకుంటారు, కాదు. మంచి కంటెంట్ ఉండాలి. అరే ఏం తీసినాడు, దిమాగ్ పెట్టినాడు. సార్ ఇక్కడ మెయిన్ మనం అబ్జర్వ్ చేసేది ఆ పాక్స్ యాక్ట్. మెయిన్ మూవీ ప్లాట్ లైన్ వచ్చేసి మెయిన్ పాక్స్ యాక్ట్. అది ఏ విధంగా కన్వే చేశారు, ఏ విధంగా చూపించారు అనేది మెయిన్ మూవీ ప్లాట్. ఎంత బాగా కన్వే చేశారంటే అంత బాగా చూపించారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా కన్వే చేయొచ్చు, ఈ విధంగా చూపించచ్చు అని. చాలా బాగా చూపించారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఎస్ మూవీ ఎక్కడ లాగలేదు. నేను చూసే కాబట్టి మూవీ ఎక్కడా లాగలేదు. ఫస్ట్ హాఫ్ని మించి సెకండ్ హాఫ్ బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుంది. యాజ్ యూజువల్ మ్యూజిక్ ఇంకా చాలా బాగుంది. ఓవరాల్గా మూవీ చూడాలి, తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాలి మూవీ. ఎస్ అదే చెప్తున్నా, పాక్ ట్యాక్ ఏ విధంగా కన్వే చేశారు అంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. మెయిన్ ప్రతి ఒక్క అంటే ఎస్ ఇప్పుడు మనకి చాలా కోర్ట్స్లలో చాలా మిస్యూజ్ కేసెస్ జరుగుతుంటాయి. అది ఏ విధంగానో మనకి తెలియదు. సో ఏం జరిగింది అనేది మెయిన్ ప్లాట్. చూడాల్సిందే ఫ్యామిలీ ఆడియన్స్. మెయిన్ థింగ్ నన్ను అడిగితే ప్రతి ఒక్కరు ఆడపిల్లలు చూడాల్సిన మూవీ, ఫ్యామిలీస్ కంపల్సరీ చూడాల్సిన మూవీ, యూతే చూడాల్సింది అన్నట్టు. ఈ మెయిన్ చూడాల్సిన మూవీ యూత్. నాని అంతా కాన్ఫిడెంట్గా చెప్పాడు అంటే మూవీలో ఏదో ప్లాట్ ఉందనే కదా. ప్రియదర్శిని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. యాజ్ యూజువల్ లైక్ ఎక్స్పీరియన్స్డ్ కోర్ట్ పర్సన్ ఎలా మాట్లాడతా అలా మాట్లాడు, చాలా బాగుంది. అంటే శివాజీకి ఎప్పుడో లైఫ్ ఉంది, ఇంకా చాలా బ్యాక్ చేశారు. ఎస్ విలంగా చాలా బ్యాక్ చేశారు. ఓవరాల్గా మూవీ చాలా అంటే చాలా బాగుంది, తప్పకుండా అందరూ చూడాలి. చాలా చక్కగా ఉంది. ఇలాంటి సినిమాను సమాజానికి ఉపయోగపడే మూవీ. ఇట్లాంటి మూవీని చూడండి దయచేసి. పనికి మాలిన సినిమాలు చూడకండి. ఆ లవ్వులు అని గివ్ అని పైనుంచి కిందనైనా పైనుంచి ఆ ఆలియా భట్ అని ఇంకో భట్ అని అట్లాంటి సినిమా చూడొద్దు దయచేసి. 2 చేతులు వేసి జోడిస్తున్నా, పిల్లలకు ఇట్లాంటి సినిమాని చూడండి. పుష్పను తగ్గించి దీన్ని పెంచి మాట్లాడడానికి కారణం ఏందన్నారు? నేను పుష్ప సినిమా 100కి 100% ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, తగ్గేదేలే అంటాడు. ఆడిపోయి ఇప్పుడు ఈడ తగ్గాడు. ఆ స్కూల్ పోతాడు, స్కూల్ పోయిన 10th క్లాస్లో ఫెయిల్ అవుతాడు, కింద గోసి
పైన ఒకటి షర్ట్ ఉండేది ఏముండదు, అదే కూలి పని చేయాల్సి వస్తే పుష్ప సినిమా చూస్తే. ఇట్లాంటి సినిమా చూసినాం అనుకో 10th పాస్ అవుతాడు, ఇంటర్ పాస్ అవుతాడు, డిగ్రీ పాస్ అవుతాడు, దాని తర్వాత మంచి ఉద్యోగం చేస్తాడు. ఎందుకంటే ఇలాంటి స్టోరీ తీసినందుకు చాలా గర్వం ఉంది. ఎందుకంటే నా కేసు కూడా ఫోక్సో కేసు అని నడుస్తుంది ఆల్రెడీ. నేను కోర్టులో ఉన్నప్పుడు కూడా చాలా మంది ఫోక్సో కేసు వచ్చారు. చాలా మంది అంటే మాకు కూడా చాలా దీని గురించి ఎవరైనా బయట ప్రచారం చేస్తే బాగుండని అనిపించింది. కానీ కరెక్ట్గా ఈ టైంలో ఈ ఫోక్సో కేసు వల్ల చాలా అంటే చాలా మంచి డైరెక్టర్ చాలా మంచి సినిమా తీశారు. ఎందుకంటే ఈ పరువు అవన్నీ చేసి ఈ ఫోక్సో కేసు పెట్టారు, కానీ డబ్బుల కోసం పెట్టారు, కానీ చాలా అంటే లోపల చాలా మంది బాధపడారు. చాలా మోస్ట్ అంటే ఎక్కువ అంటే రేప్ కేసు కానీ మర్డర్ కేసు కానీ ఈ చోరీ కేసు కానీ ఇలాంటి కేసు కంటే ఈ పోక్సో కేసే చాలా పెద్ద కేసు. చాలా మంది ఆల్మోస్ట్ 100% చాలా మంది పోక్సో కేసు వాళ్ళే ఉన్నారు లోపల. మీకేం నచ్చింది ఈ సినిమాలో ఈ లాస్ట్ వరకు న్యాయం జరగాలని నేను కూడా కోరుకుంటున్నా. చాలా మంచి అంటే చాలా మంచి న్యాయం జరిగింది. ఎందుకంటే ఇలాంటి కేసులు చాలా ఈ సమాజంలో ఫస్ట్ ఇదే జరుగుతుంది. ఈ కేసు చాలా నడుస్తుంది. అంటే అమ్మాయి ఇష్టపూర్తిగానే చేస్తేనే కదా ఏదైనా. అంటే అమ్మాయికి ఇష్టం ఇప్పుడు అన్న నువ్వు ఒక అమ్మాయికి ముట్టుకుంటావు, ఇష్టం ఉంటేనే కదా ముట్టుకుంటావు, ఇష్టం లేకుండా ఎవరైనా ముట్టుకుంటారా? సో అమ్మాయి కోసం అమ్మాయి ఇష్టపూర్తిగానే ఆమె లోపలికి వెళ్ళి అంటే మైనర్గా మనం మ్యారేజ్ చేసుకుందాం అంటే బయట మ్యారేజ్ జరుగుతుంది కాబట్టి ఇలా మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళు కూడా. అంటే బొమ్మలు మ్యారేజ్ చేసుకున్నారు. సో వానికి దానివల్ల అందరూ తప్పుగా ప్రచారం చేస్తూ ఆ శివాజీ ఉన్నాడు కదా క్యారెక్టర్, ఆయన తప్పుగా ప్రచారం చేసిండు పరువు అని ఇది అని. కానీ చాలా అంటే చాలా బాగుంది సినిమా. నాది కూడా ఫోక్సో కేసునే. నేను కూడా 60 డేస్ లోపల ఉన్నాను. అప్పుడు కూడా చాలా బాధ వచ్చింది. దీని గురించి ఎవరైనా బయట రియల్ లైఫ్ లాగా అనిపించింది. 100% ఇది రియల్ లైఫ్. సేమ్ నేను కూడా వైజాగ్లో కైలాసగిరి సేమ్ మేము కూడా అలానే తిరిగాము. కైలాసగిరి కొండ మొత్తం శివపార్వతి అన్ని చూసేసినాం. మేము కూడా సేమ్ ఆ లిఫ్ట్లో అది రూఫే ఉంటారు కదా, మేము కూడా సేమ్, మాది కూడా సేమ్ హైటు, సేమ్ అన్ని క్యారెక్టర్స్ సేమ్ ఉంది అన్న. సేమ్ అంటే సేమ్ 100% సూపర్ హిట్ అవుతుంది మూవీ కన్ఫర్మ్. ఈ కోర్ట్ సినిమా తీస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అన్న. చాలా అంటే చాలా థ్యాంక్స్ డైరెక్టర్. థ్యాంక్ యూ. సో నిజంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కెమెరామ్యాన్ ప్రతి ఒక్కరు చూడకపోతే ప్రామిస్ చేస్తున్నాను, మీకు నచ్చకపోతే అప్పుడు చెప్పండి. నిజంగా చాలా అమ్మతోడు చాలా బాగుంది భయ్య. కోర్టు సినిమా ఫెనామినల్ అనమాట. చాలా 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 రోజుల తర్వాత ఇది సీతారామం సినిమా తర్వాత ఒక మంచి ప్యూర్ సినిమా వచ్చిందంటే నేను ఇదే చెప్తాను అనమాట. ఎందుకంటే ఇది సినిమా కాదు, 4 పాటలు 4 ఫైట్లు ఉంటే సినిమా అనుకుంటారు, కాదు. మంచి కంటెంట్ ఉండాలి. అరే ఏం తీసినాడు, దిమాగ్ పెట్టినాడు. యాక్టింగ్ చాలా బాగుంది. ఎస్ అందరు యాక్టింగ్ చాలా బాగుంది. అందరూ బాగా యాక్ట్ చేశారు. ఇక్కడ మెయిన్ మనం అబ్జర్వ్ చేసేది ఆ పాక్స్ యాక్ట్. మెయిన్ మూవీ ప్లాట్ లైన్ వచ్చేసి మెయిన్ పాక్స్ యాక్ట్. అది ఏ విధంగా కన్వే చేశారు, ఏ విధంగా చూపించారు అనేది మెయిన్ మూవీ ప్లాట్. ఎంత బాగా కన్వే చేశారంటే అంత బాగా చూపించారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా కన్వే చేయొచ్చు, ఈ విధంగా చూపించచ్చు అని. చాలా బాగా చూపించారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఎస్ మూవీ ఎక్కడ లాగలేదు. నేను చూసే కాబట్టి మూవీ ఎక్కడా లాగలేదు. ఫస్ట్ హాఫ్ని మించి సెకండ్ హాఫ్ బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుంది. యాజ్ యూజువల్ మ్యూజిక్ ఇంకా చాలా బాగుంది. ఓవరాల్గా మూవీ చూడాలి, తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సి మూవీ. అదే చెప్తున్నా, పాక్ ట్రాక్ ఏ విధంగా కన్వే చేశారు అంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. మెయిన్ ప్రతి ఒక్క అంటే ఇప్పుడు మనకి చాలా కోర్ట్స్లలో చాలా మిస్యూజ్ కేసెస్ జరుగుతుంటాయి. అది ఏ విధంగానో మనకి తెలియదు. సో ఏం జరిగింది అనేది మెయిన్ ప్లాట్. చూడాల్సిందే ఫ్యామిలీ ఆడియన్స్. మెయిన్ థింగ్ నన్ను అడిగితే ప్రతి ఒక్కరు ఆడపిల్లలు చూడాల్సిన మూవీ, ఫ్యామిలీస్ కంపల్సరీ చూడాల్సిన మూవీ, యూతే చూడాల్సింది అన్నట్టు. ఈ మెయిన్ చూడాల్సిన మూవీ యూత్. నాని అంతా కాన్ఫిడెంట్గా చెప్పాడు అంటే మూవీలో ఏదో ప్లాట్ ఉందనే కదా. ప్రియదర్శిని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. యాజ్ యూజువల్ లైక్ ఎక్స్పీరియన్స్డ్ కోర్ట్ పర్సన్ ఎలా మాట్లాడతా అలా మాట్లాడు, చాలా బాగుంది. అంటే శివాజీకి ఎప్పుడో లైఫ్ ఉంది, ఇంకా చాలా బాగా చేశారు. విలంగా చాలా బాగా చేశారు. ఓవరాల్గా మూవీ చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా అందరూ చూడాలి. ఇది మెసేజ్ ఓరియంటెడ్
చూడే నేను నిజం చూడలే. అరే అన్న ఈ కోట్ తీసుకో ఆ. కోట్ సినిమా ఓకేనా పోతా. అన్న ఆ కోట్ పోయేకు ఆ కోటికి ఎందుకు జైల్లో పెడతా, ఈ కోటికే పోతా. నాని హీరో కోట్ పో నీ గుండు వల్ల కొడతారే, పోనా నీ గుండు వల్ల కొడతా బాగాలేకపోతే. వద్దనా పో ప్రియదర్శి యాక్టింగ్ ఎట్లా? అన్నా ప్రియదర్శి అన్నా అన్నా నీకు దండం అన్నా అన్నా ప్రియదర్శి అన్న మస్తు చేసిండన్న యాక్టింగ్. అసలు న్యాయం జరుగుతుందా లేదా అని అలా ఉండే అన్న నేను టెన్షన్ చూస్తున్నప్పుడు నాకు గూప్ జామ్స్ వచ్చినాయన్నా. టెన్షన్ చెమటలు కారుతున్నాయి, నా గుండు మొత్తం అన్న నిండిపోయింది నా చెమటలతో. ఇప్పుడు కూడా ఇగో పచ్చిగా అయిపోయింది అన్న. ప్రియదర్శి అన్న నీకు దండం అన్న, సూపర్ చేసిన యాక్టింగ్. శివాజీ యాక్టింగ్ ఎట్లా? విశ్వరూపం నేనైతే పో నాకు భయం వేసింది నా. శివాజీ నా సూపర్ సూపర్ చేసినవానా. శివాజీ ఎట్లా అంటాడు ఒక్కసారి చెప్పరా? ఆపు ఆపు ఓట్ ఓట్ ఆపు తీసుకోవాలా. కోర్ట్ సీన్ గురించి ఏం చెప్తావు? కోర్ట్ సీన్ మొత్తం హాఫ్ సెకండ్ హాఫ్ కోర్ట్ సీన్ సెకండ్ హాఫ్ మొత్తం కోర్ట్ సీన్ లో ఎట్లుంటది మొత్తం? నా సెకండ్ హాఫ్ మస్తు ఉందన్న కోర్టు. మనం ఎలా ఉండాలి అనేది ఉందన్న కోర్టులో. ఈ సినిమాకు చూస్తే తెలుస్తుందన్నా, అందరు చూసే సినిమా ఇది. ఫ్యామిలీ స్టోరీ అన్న, కోర్టు ఫ్యామిలీ స్టోరీ అన్న, ఇది అందరు తెలుసుకోవాలన్నా అన్న. సో ఇప్పుడు మూవీ చూసావు కదా, నువ్వు ఏం మెసేజ్ ఇస్తావు యూత్ కానీ పేరెంట్స్ కానీ? అన్న మనం ఎక్కడున్నా కానీ ఒక అమ్మాయితో ఫ్యామిలీతో ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా ఉన్నప్పుడు మిస్బిహేవ్ చేయొద్దు, అంటే తొందరపడొద్దు, అంటే మంచిగా ఉండాలన్న. సూపర్ అన్న, సూపర్ కాన్సెప్ట్. వెరీ మచ్ వండర్ఫుల్ మూవీ. నాని భయ్య హిట్ కొట్టావు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాని అన్నగా ఫస్ట్ ఏఎన్ఆర్ గారు, ఏఎన్ఆర్ గారు అంటే మన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అంటే మన తెలుగు భాష. నాగ సుశీల్ గారే ఆ ఎంసీఎస్ సినిమా వస్తే థియేటర్లో ఎప్పుడు వచ్చినా చూస్తున్నారు. అలా నాని అన్న సినిమా కంటెంట్ అంటే అలా ఉంటుంది. మన రోహిన్ గారు కూడా అదే చెప్పారు. ఏదంటే ఒక నాని అన్న ఒక సినిమా తీసారంటే ఆయన కంటెంట్ తీసి జనాలు ఎంతలా ఆ సినిమా గురించి వెయిట్ చేస్తారో, వాళ్ళ టైం ఆ ప్రెషియస్ టైంకి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి వస్తారు. ఆ కంటెంట్ ఏదో ఒక టికెట్ డబ్బులు అట్లీస్ట్ వాళ్ళు ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేసినా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి అవుట్ ఆఫ్ బాక్స్ ఉన్నా కూడా 2.5 గంటలు ఆ థియేటర్లో కూర్చున్నందుకు వర్త్ వాచింగ్. ఆ డబ్బులు కానీ ఏదన్నా సినిమా వచ్చిన నాని అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. నువ్వు ప్రొడ్యూస్ చేసిన పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అంటే ఇది అన్న. నాకైతే చాలా బాగా నచ్చింది. కోర్టు ప్రియదర్శి అన్న అండ్ ఇద్దరు హీరోయిన్ వాళ్ళిద్దరు ఇష్యూలు. ఇది మా ఏజ్ సినిమా అన్న. అంటే మా ఏజ్ వాళ్ళకి అమ్మాయిని లవ్ చేస్తే అసలు అంటే కోర్టులు అండ్ పోలీసులు అంటే డబ్బు తీసుకొని న్యాయం చెప్తారు. కానీ సినిమాలో అన్న డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్. అంటే ఇలాంటి స్టోరీ నేను చాలా తక్కువ అన్న, రేర్గా చాలా మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. అండ్ నాని అన్న హ్యాట్స్ ఆఫ్ అన్న. నువ్వు చెప్పినావు అన్న, మొన్న ఒక మాట చెప్పినావు అన్న, ఈ సినిమా మీకు నచ్చకపోతే నా సినిమాకి రాకుండా, హిట్ 3 సినిమాకి రాకుండా అన్నావు. ఆ ఒక్క మాటతో సినిమాకి వచ్చినా నాకైతే మంచి కంటెంట్ ఉన్న సినిమా కోర్టు సినిమా అనిపించింది. ఎందుకంటే చాలా న్యాయం కోర్టు అనగానే ఏంటి అసలు ఈ కథ ఏందో అనేది చాలా నీట్గా క్లియర్ కట్గా ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా. ప్రజలందరూ పక్కా ఈ సినిమాకి రండి, తెలుస్తుంది. అండ్ చిన్న నుంచి పెద్దలందరూ రండి. అండ్ ఒక మంచి మెసేజ్ ఉందన్న. ఆయన కోర్ట్ డ్రామా అసలు సెకండ్ హాఫ్ నుంచి ప్రియదర్శి ఎంట్రీ ఇస్తాడు. సూపర్ నా ప్రియదర్శి అన్న. నువ్వు చాలా సినిమాలు చూసావు, దీంట్లో అన్న ఒక న్యాయం సత్యమేయ జయతి. ఎందుకంటే పోలీసులు కోర్టులు చాలా తప్పులు చేస్తారు, డబ్బు కృతి కూడా చేస్తారు. కానీ ఈ కాలంలో న్యాయం అసలు ఎక్కడ జరుగుతలేదు. ఈ సినిమా చూడండి. అండ్ శివాజీ అన్న ఈజ్ బ్యాక్, కమ్ బ్యాక్ మూవీ చెప్పుకోవచ్చు అన్న. డైరెక్టర్లు శివాజీ అన్న క్యారెక్టర్ రాసుకోండి అంతే. శివాజీ అన్నకు ఒక క్యారెక్టర్ రాసుకోవాల్సిందే. ఒక్కొక్క నిమిషం అన్న, విలన్ రోల్ చంపేసిన అన్న. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది స్టోరీ అన్న. కంటున్న మూవీ అన్న. పక్క ఆ హీరోయిన్ కి హ్యాట్స్ ఆఫ్ అమ్మ. ఏం క్యూట్ ఎక్స్ప్రెషన్. నాకే చాలా పిచ్చి నచ్చేసింది అన్న. అండ్ మదర్స్ అండ్ డాటర్ కాంబినేషన్. అంటే ఇప్పుడు అమ్మాయిలు అంటే ఫ్రెండ్షిప్ కావచ్చు, ఒక బెస్ట్ ఫ్రెండ్స్ కావచ్చు, అది కూడా జరుగుతుంది కదా. ఎందుకు అమ్మాయి అబ్బాయి కలిసి సెక్స్ అని అంటే చాలా మంది అమ్మాయిలను తప్పుదారి పెడతారు. కానీ అమ్మాయిలు తప్పు చేయరు భయ్య, అందరు ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా. మీరు అమ్మాయిలను అబ్బాయితో మాట్లాడితే పెళ్లి చేపిద్దాం, ఇలాంటి తప్పులు చేయకండి ప్లీజ్, దండం పెడతా. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాత్రం ఫ్రెండ్షిప్ కూడా ఉండొచ్చు కదా, అది తెలుసుకోండి. ఈ సినిమా చూడండి తెలుస్తుంది. థ్యాంక్ యూ. నిజం చూడలే. అరే అన్న ఈ కోట్ తీసుకో కోట్ సినిమా ఓకేనా పోతా. ఆ కోట్ పోయేకు ఆ కోటికి ఎందుకు జైల్లో పెడతా, ఈ కోటికే పోతా. నాని హీరో కోట్ పో నీ గుండు వల్ల కొడతారే, పోనా నీ గుండు వల్ల కొడతా బాగాలేకపోతే. వద్దనా పో. ప్రియదర్శి యాక్టింగ్ ఎట్లా? అన్న ప్రియదర్శి అన్న నీకు దండం అన్న. అన్న ప్రియదర్శి అన్న మస్తు చేసిండన్న యాక్టింగ్. అసలు న్యాయం జరుగుతుందా లేదా అని అలా ఉండే అన్న నేను టెన్షన్ చూస్తున్నప్పుడు నాకు గూప్ జామ్స్ వచ్చినాయన్న. టెన్షన్ చెమటలు కారుతున్నాయి, నా గుండు మొత్తం అన్న నిండిపోయింది నా చెమటలతో. ఇప్పుడు కూడా ఇగో పచ్చిగా అయిపోయింది అన్న. ప్రియదర్శి అన్న నీకు దండం అన్న, సూపర్ చేసిన యాక్టింగ్. శివాజీ యాక్టింగ్ ఎట్లా? విశ్వరూపం
సాయి కుమార్ యాక్టింగ్ అమ్మా నేనైతే నాకు భయం వేసింది శివాజీ సూపర్ సూపర్ చేసినవానా శివాజీ ఎట్లా అంటాడు ఒకసారి చెప్పరా? ఆపు ఆపు ఓట్ ఓట్ ఆపు తీసుకోవాలా కోర్ట్ సీన్ గురించి ఏం చెప్తావు? కోర్ట్ సీన్ మొత్తం సెకండ్ హాఫ్ కోర్ట్ సీన్ సెకండ్ హాఫ్ మొత్తం కోర్ట్ సీన్ లో ఎట్లుంటది మొత్తం? నా సెకండ్ హాఫ్ మస్తు ఉందన్న కోర్టు మనం ఎలా ఉండాలి అనేది ఉందన్న కోర్టులో ఈ సినిమాకు చూస్తే తెలుస్తుందనా అందరు చూసే సినిమా ఇది ఫ్యామిలీ స్టోరీ అన్న కోర్టు ఫ్యామిలీ స్టోరీ అన్న ఇది అందరు తెలుసుకోవాలన్నా అన్న సో ఇప్పుడు మూవీ చూసావు కదా నువ్వు ఏం మెసేజ్ ఇస్తావు యూత్ కానీ పేరెంట్స్ కానీ? అన్న మనం ఎక్కడున్నా కానీ ఒక అమ్మాయితో ఫ్యామిలీతో ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా ఉన్నప్పుడు మిస్బిహేవ్ చేయొద్దు అంటే తొందరపడొద్దు అంటే మంచిగా ఉండాలన్న సూపర్ కాన్సెప్ట్. కోర్టు మూవీ అన్న చాలా బాగుంది, అసలు చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు సినిమా చూసామన్న ఫీల్ అయితే వచ్చింది. ఎప్పుడో లక్కీ భాస్కర్ చూసాం, సో ఆ తర్వాత అంత మంచి సినిమా అయితే ఇదే కోర్టే. సో మెయిన్గా చెప్పుకోవాల్సింది పర్ఫార్మెన్స్ గురించి. అందరూ ప్రతి ఒక్క యాక్టర్ కూడా నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేశారు. అండ్ సెకండ్ హాఫ్ అసలు క్లాప్స్ కొట్టి చేతులు నొప్పెడతాయి ఆ లెవెల్లో ఉంది సెకండ్ హాఫ్ మొత్తం. ఎక్సలెంట్గా ఉంది సెకండ్ హాఫ్ అసలు. ఒక్కొక్కసారి ఇంకోసారి నాని బ్రాండ్ ఏంటో చూపించారు సినిమాలో అయితే. నెక్స్ట్ లెవెల్ ఉందని డెఫినెట్గా ఆయన చెప్పిన మాట ప్రకారం హిట్ 2 టైమ్స్ చూడొచ్చు ఆ లెవెల్లో ఉంది ఈ సినిమా అయితే. ఆయనైనా లేదంటే వాళ్ళ చిన్నపిల్లల యాక్టింగ్ అయినా సరే. మెయిన్గా చెప్పుకోవాల్సింది శివాజీ గారి యాక్టింగ్ గురించి. మంగపతిగా అసలు నెక్స్ట్ లెవెల్ చేశారు. తెలుగులో ఎవరైనా కంబ్యాక్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ దీని గురించి మాట్లాడుకోవాలి. ఆ లెవెల్ యాక్ట్ చేశాడు. ఫస్ట్ ఆల్ అయితే చూసేటప్పుడు భయం వేస్తుంది, అరే ఈయన ఇట్లా యాక్ట్ చేస్తానని చెప్పి భయం వేస్తుంది. ఆ లెవెల్ యాక్ట్ చేశాడు. నెక్స్ట్ లెవెల్ ఉందన్న. డైరెక్షన్ చాలా బాగుంది. మెయిన్గా ఏంటంటే రైటింగ్ అన్న. సో ఎక్కడ కూడా ఒక బోర్ కొట్టకుండా సెకండ్ హాఫ్ మొత్తం రైటింగ్ అసలు పీక్స్ ఆడేశారు. మొత్తం ప్రెడిక్టబుల్ అనిపించినా సరే రైటింగ్ నెక్స్ట్ లెవెల్ రైటింగ్, అది నెక్స్ట్ లెవెల్ ఉంది. డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో ఇలాంటి మూవీ లేదు. మేబీ నాని గారు ఈ మూవీ కోసం ఏమో జై భీమ్కి బాగా హట్ అయ్యారు. ఈ మూవీ కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకుని హట్ అయ్యారు. మేబీ నేషనల్ అవార్డ్ కంటెంట్ వచ్చేంత ఇదైతే ఉంది. సెకండ్ హాఫ్లో అయితే చాలా బాగా రాసుకున్నారు. అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి చదువుపోయినా ప్రతి ఒక్కరికి లా అనేది తెలియాలి. సో లా తెలిస్తే ఎలా బయట ఎలా బిహేవ్ చేయాలి, లేదంటే ఒక తప్పు చేస్తే ఎలా మన మీద శిక్ష పడుతుంది అనేది తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలన్న. సో ఒక మంచి సోషల్ మెసేజ్ అవుతుంది సినిమాలో. 100%. ఎందుకంటే చాలా మందికి లా తెలియదు. సో వాళ్ళు తెలుసుకుంటే మేబీ ఒక చిన్న పిల్లాడైనా ఒక ఇంటర్ డిగ్రీ చదువుకోవాలి పిల్లాడంటే ఒక బయటికి వెళ్ళి ఒక అమ్మాయిని టీచ్ చేయడం వాడికి తెలియదు. ఇన్ కేసు నేను దొరికిపోతే నాకు ఎలా శిక్ష పడుతుందని వాడికి తెలియదు. ఇన్ కేసు తెలిస్తే అలాంటి తప్పులు జరగవు. సో వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో వాటిలో కూడా ఈ ఇలాంటి లాస్ని ఇంకొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. అండ్ వాళ్ళు కూడా తప్పులు చేయకుండా ఉంటారు. సెకండ్ హాఫ్ చాలా బాగుందన్న. సెకండ్ హాఫ్ ప్రతి సీన్ అసలు ఎవ్రీ 5 minutes ఒకసారి క్లాప్స్ కొట్టే సీన్స్ అయితే పడ్డాయి. జనరల్గా ఒక మాస్ సీన్స్కి మనం విజల్ వేస్తాం, క్లాప్స్ కొడతాం. అలాంటి మాస్ సీన్ కంటే ఎక్కువ లెవెల్లో క్లాప్స్ కొట్టే విజల్ కొట్టే సీన్స్ అయితే కోర్టులో చాలా ఉన్నాయి. డెఫినెట్గా గుర్తొస్తాయి. వాళ్ళు చేసిన తప్పులు గుర్తొస్తాయి. ఇన్ కేసు వాళ్ళు దొరికిపోయి ఉంటే అరే మా సిచ్యువేషన్ ఏంటి అన్న ఇదైతే గుర్తొస్తుంది. సాయి కుమార్ 3.5 వరకు ఇవ్వచ్చు. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుందన్న. ఒక మంచి క్యారెక్టర్ అయితే దానికి దొరికింది చాలా డేస్ తర్వాత. చాలా బాగుంది. వాడి వీడు కాదు 10th ఇంటర్ తర్వాత నుంచి పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళు ఒక మెచ్యూర్డ్ అనే వయసు వచ్చినాక వాళ్ళు ఫిజికల్గా కూడా మెంటల్గా కూడా కొన్ని వేరియేషన్స్ వస్తుంటాయి, బాడీలో కావచ్చు మనసులో కావచ్చు. సో తద్వారా ఆకర్షణకు లోనై వివిధ ఆకర్షణలు లోనై ప్రేమలో పడటం, లేదంటే బానిస అవటం, మందుకు బానిస అవటం, రకరకాల రుగ్మతలకు లోనవుతుంటారు. సో అటువంటి సందర్భంలో తల్లిదండ్రులే దగ్గరుండి వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకు మంచి పొజిషన్కి వెళ్ళే వరకు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ లైఫ్లో సెట్ అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. సో దీంట్లో పోక్సో చట్టం గురించి కూడా చెప్పారు. దాని గురించి తెలుసుకోవాలంటే అసలు ఏ స్కూల్లో కూడా నేర్పరు, ఏ తల్లిదండ్రులు కూడా నేర్పరు, టీచర్లు కూడా నేర్పరు. ఎవరికి తెలియదు వాళ్ళకి సరిగా క్లారిటీ. ముందు వాళ్ళ తల్లిదండ్రులు తెలియదు, పిల్లలకి ఏం నేర్పుతారు. సో ఇప్పుడు నేను ఏంటంటే యూత్ సపరేటు తల్లిదండ్రులు సపరేటు ఇలా కాదు. 10th దాటుతున్న పిల్లలు అంటే మెచ్యూర్డ్ అయిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అమ్మాయిలు మెచ్యూర్డ్గా ఉన్నా అబ్బాయిలు మెచ్యూర్డ్ అయినా పిల్లలకి ఏంటంటే నెక్స్ట్ పొజిషన్ ఏంది ఏం అంత ఆగమాగా ఉంటారు. అటువంటి వాళ్ళని తల్లిదండ్రులు తీసుకొని వచ్చి పక్కన కూర్చోబెట్టేసుకుని ఒక పక్క కూతురు ఒక పక్క కొడుకు ఈ టైంలో వాళ్ళని తీసుకొని వచ్చి సినిమాలు చూపించాలని కోరుకుంటున్నాను. అంత మంచి సినిమా ఉంది, అంత మంచి మెసేజ్ ఉందన్నమాట ఈ సినిమాలో. ఈ సినిమా చూడకపోతే మాత్రం కోల్పోతారు. మీరు నాకు వచ్చిన డౌట్ని అడుగుతున్నాను, డైరెక్టర్ గారు దీనికి రిలేటెడ్గా పార్ట్ 2 తీస్తే బాగుంటుందని నేను కోరుకున్నాను. ఆఫ్టర్ 18 తర్వాత ఓకే గవర్నమెంట్ మీకు ఒక లిమిట్ ఇచ్చింది కాబట్టి ఆ రూల్ ప్రకారం మీరు ఏమైనా చేసేసుకోవచ్చండి. కానీ అది కూడా కొన్ని పద్ధతుల ప్రకారం చేయాలని ఒక చిన్న స్క్రిప్ట్ తీసుకొని ఒక పద్ధతిగా సినిమా రావాలని కోరుకుంటున్నాను. సినిమా పరంగా చూస్తే జాబిలి కానీ చందు కానీ ఇద్దరికి ఒకటే మీనింగ్ వచ్చేలా పేరుకి పెట్టారో నాకు అర్థం కాలేదు. సో క్యూట్గా ఉన్నాయి, పేర్లు క్యూట్గా ఉన్నాయి, వాళ్ళిద్దరు క్యూట్గా చేశారు. హీరోకి అయితే చాలా డైలాగులు, చందుకి అయితే చాలా డైలాగులు తక్కువ ఉన్నాయి. అఫ్కోర్స్ హీరోని కూడా తక్కువ ఉన్నా కానీ వాళ్ళు మ్యాక్సిమం ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కళ్ళతోటే చూపించారు అనమాట క్లియర్గా. చాలా బాగా అనిపించింది. ఇంకా శివాజీ అన్ని అయితే బిగ్ బాస్ తర్వాత
అల్టిమేట్. ఫస్ట్ ఒక్క సీన్ అయితే శివాజీ అన్న పాత్ర నార్మల్గా ఉంటుంది అనుకున్నాను, ఇంకా ఆయన ఒక్కొక్క సీన్ వస్తున్న కొద్దీ మనకు తెలుగులో మంచి విలన్ దొరికాడనే ఫీలింగ్ కలుగుతుంది. సాయి కుమార్ గారు తక్కువ ఉన్నా కానీ ఆయన ఇచ్చే కొటేషన్స్ చాలా బాగా అనిపిస్తాయి. ఎదుటోడికి ఎలా ఐడియా ఇవ్వాలనేది క్వశ్చన్ మీద క్వశ్చన్ వేసుకుంటూ పోతాడు. అంటే ఆ స్క్రిప్టెడ్ చాలా బాగా అనిపిస్తాయి, ఆ డైలాగ్ చాలా బాగా అనిపించేస్తాయి. నెక్స్ట్ స్టోరీస్ స్క్రీన్ ప్లే చాలా బాగా అనిపిస్తుంది. ఇక ప్రియదర్శి గురించి చెప్పుకుంటే ప్రియదర్శి పులికొండ అనేది పడ్డది భయ పేరు, ఇంటి పేరుతో. ప్రియదర్శి పులికొండ కాదండి, నేను చెప్తున్నాను ఈ సినిమా తర్వాత ప్రియదర్శి పులి బిడ్డ అని ఖచ్చితంగా చెప్పగలను. అంత బాగా అనిపించింది. అఫ్ కోర్స్ ఆయన హెవీగా అరిసి స్టార్ హీరోలాగా హెవీగా అరిసి బల్లాలు గుద్ది ఇట్లా హెవీ ఎమోషన్తో ఆయనకి ఎలివేషన్ లేదు. నార్మల్గా ఆయన పాయింట్ పట్టుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ స్టోరీకి దగ్గరికి స్క్రీన్ ప్లే ప్రిపేర్ చేసి ఆయన మాత్రమే సెట్ అవ్వగలడని చేయించారు చూసారా, వండర్ఫుల్ అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు లాయర్లు, డాక్టర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. సార్ మీరు కూడా అప్పుడప్పుడు చిన్న మిస్టేక్ చేస్తుంటారు, ఎందుకంటే కొన్ని ఒత్తిడులకు లోన్ అవ్వాల్సి వస్తుంది. అఫ్కోర్స్ మీరు కూడా లోన్ అవుతారు, తప్పదు. ఎందుకంటే సమాజంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు అవే. సో అవన్నీ మీకు తెలుసుకోవాలి మీరు. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అయినా లాస్ట్కి సేవ చేయాల్సింది పబ్లిక్కి. సో పబ్లిక్ అన్యాయం జరిగితే ఏదో ఒక రోజు ఆ పబ్లిక్లో మీ బిడ్డ ఉండొచ్చు, మీ కొడుకు ఉండొచ్చు. సో ఆ అన్యాయం నీ ఇంటి దాకా వస్తుంది, నీ గడప దాకా వస్తుంది, నీ గడప దాటి నీ ఇంట్లోకి కూడా వస్తుంది, నీ గుండెల మీద కూడా వస్తుంది. అప్పుడు ఆ నొప్పి నీకు తెలుస్తుంది. ఆ నొప్పి నీకు తెలియకుండా అంటే ప్రతి ఒక్కరు డాక్టర్, ఇంజనీర్ కాదు, పబ్లిక్ సేవ చేసే సర్వెంట్ ఎవరైనా సరే, గవర్నమెంట్ తరఫున పనిచేసేవాడైనా, పబ్లిక్ తరఫున ప్రైవేట్గా పనిచేసేవాడైనా ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నా. కోర్టు సినిమా భయ్యా మైనస్లో అయితే నాకేం కనిపించలేదు. టోటల్గా వండర్ఫుల్ మూవీ. నాని అన్న మిషన్ తిప్పి చెప్పాడేమో, నేను తొడగొట్టి చెప్తున్నాను. హిట్ 3 ఖచ్చితంగా చూస్తామన్నా. నీ విశ్వరూపము అంటే త్రిమూర్తులు అంటారు కదా, 1, 2, 3. సో త్రిమూర్తుల రూపం నీ హిట్ 3లో మేము చూడబోవడానికి సిద్ధంగా ఉన్నాం. సినిమా అయితే వండర్ఫుల్గా ఉంది. నాకైతే సినిమా అయితే వండర్ఫుల్గా ఉంది భయ్యా. నాకు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా తెలిస్తే వచ్చి నన్ను కలవండి, మెసేజ్కి అయితే నేను రెస్పాండ్ అవ్వను. వచ్చి కలిస్తే ఖచ్చితంగా తీసుకొచ్చి ఒక 50 మందికైనా ఈ సినిమా ఐమాక్స్లో చూపించాలని ఆశ ఉంది, చూపిస్తా. థ్యాంక్ యూ.